దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనందరం ఆ తండ్రి వైపు చూస్తున్నాం కాబట్టి ఈ నూతన ఉదయంలో తన నూతన ప్రేమను, కరుణను మనందరి మీద కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, మనము నమ్మదగిన దేవునికి చెందిన వాళ్ళం, విశ్వసనీయుడైన దేవునికి చెందిన వాళ్ళం. ఆయన కృప పరంపరంగా మనల్ని కుమ్మరిస్తూనే ఉంటాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండే ధన్యత ప్రభు మనందరికి ఇచ్చారు. ఈ ఒక్క సత్యంలో మనల్ని మనం దృఢపరచుకోగలిగితే ప్రియులారా, ఈ లోకంలో ఎట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా మనము జంకము, భయపడము. ప్రియులారా, లోకంలో అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని మనము ఊహించలేము. ఎవ్వరు కూడా దానికి మనకి షూరిటీ ఇవ్వలేరు. కానీ అన్ని పరిస్థితులలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఉన్నాడని మనం తెలుసుకోగలిగితే, ఆయన ప్రేమ మీద మనం ఆధారపడగలిగితే, ఆ ప్రభు ఇచ్చిన వాగ్దానాలను మన జీవితానికి ఒక పునాదిగా వేసుకోగలిగితే ప్రియులారా, అన్ని పరిస్థితులలో విజయవంతంగా మనం ముందుకు సాగిపోగలం. చూడండి, 91వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నీవు మహోన్నతుడవయ్యా, అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడవు, అందరికంటే ఉన్నతుడవైన దేవుడవు. నీ మరుగున నేను నివాస స్థానం ఏర్పరచుకుంటే నా జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ప్రియులారా, ఉన్నతంగా ఉన్న దేవుడు తన గురించి తాను అబ్రాహాముకి చెప్పుకున్నాడు. చూడండి, మనము ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, నేను సర్వశక్తిగలమంతుడగు దేవుడను. ఆయన ఎల్ షడాయ్ దేవుడు. ఆయన సర్వం యొక్క శక్తులు ఆయన మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ లోకంలో ఆయన చెయ్యలేనిదంటూ ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి ఆ ప్రభువులో మనల్ని మనం మరుగుపరుచుకోగలిగితే, ఆ సర్వశక్తిమంతుని రెక్కల నీడలో మనల్ని మనం దాచుకోగలిగితే, ఏ నిరుత్సాహము, ఏ నికృష్ట పరిస్థితి, ఏ వేదన, శోధన, ఆందోళన కూడా మనల్ని నిరుత్సాహపరచవు. అన్ని పరిస్థితులలో మనల్ని కాపాడే దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు ఉన్నాడని మనము గుర్తించగలిగితే, నమ్మగలిగితే మనము ధైర్యంగా చెప్తాం, ఆయన నాకు ఆశ్రయదుర్గము, ఆయన నాకు రక్షణ కోట, ఆ ప్రభువులో నేను ఆయన రెక్కల కింద భద్రంగా ఉంటానని. ప్రియులారా, ఎవరెవరమైతే నమ్మగలుగుతున్నామో మన నమ్మకాన్ని చూసిన దేవుడు ఆయన కూడా తన వాగ్దానానికి నమ్మదగిన వాడుగా ఉంటారు. ప్రియులారా, చూడండి, ఆ ప్రభువులో మనకు ఉన్న ఆ నమ్మకత్వాన్ని మనం నోటితో ప్రకటించాలి. మనము రాత్రి నాకు ఏ అపాయము నాకు జరగదు, పగటిపూట ఏ బాణములు నాకు తగలవు, ఏ అంటురోగము నా దగ్గరికి రాదు, ఏ ఆపద, ఏ శోధన కూడా నా దగ్గరికి వచ్చినా నన్ను కాపాడే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకు తెలియకుండా నా తల మీద నుంచి ఒక వెంట్రుక కూడా క్రింద పడదు అన్నాడంటే, దేవుడు నా శరీరానికి కానీ, మనస్సుకు కానీ, ఆత్మకు కానీ నన్ను బాధపరిచే దేనిని కూడా, ఎవరిని కూడా నా దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ప్రభువులో నేను మరుగై ఉన్నాను, ఆయన రెక్కల నీడలో నేను తల దాచుకుంటున్నాను. కాబట్టి ఎవరి మాటలైనా నాకు హాని చేయాలంటే, ఎవరి క్రియలైనా నన్ను ఇబ్బంది పెట్టాలంటే, నేను ఆ ప్రభువు లోపల మరుగై ఉన్నాను. కాబట్టి ఆ ప్రభువునే నాకు నివాస స్థానంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాను. కాబట్టి
ఆ ప్రభువును దాటి నా దగ్గర వరకు చేరాలి. ఆ ప్రభు అనుమతి లేనిచో ఈ లోకంలో ఏ బాధలు, వేదనలు, శోధనలు ఆయన నా దగ్గరికి అనుమతించడు. ప్రియులారా, ఏదైనా అనుమతించారు అంటే అది మన జీవితానికి మంచిది అని అర్థం. ఏదైనా బాధ, శోధన మనము అనుభవిస్తున్నాము అంటే మనం ప్రభు రెక్కల నీడలో మనల్ని మనము తల దాచుకోలేదు అని అర్థం. ఆ మహోన్నతుని మరుగున మనం నివసించడం లేదు అని అర్థం. ప్రియులారా, ఎందుకు కానీ ప్రభు కృపలో, ప్రభు చిత్తంలో శ్రమలు, శోధనలు మనం అనుభవిస్తున్నప్పుడు ఆ ప్రభు మనల్ని ఒంటరిగా వదిలివేస్తారా? తన దగ్గర ఉన్న వనరులన్నీ ఉపయోగించి తను నమ్మిన దాసులందరికీ వాటిని ఉపయోగిస్తారు. మన కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండానట్లు తన దూతల ఆధీనంలో మనల్ని భద్రంగా ఉంచుతారు. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 1:14 మనం చదువుతున్నాం. దేవుని ఆత్మలు, దేవునిచే పంపబడిన దేవదూతలు రక్షింపబడిన వారందరి సహాయ అర్థమే ఈ లోకంలో తిరుగాడుతూ ఉన్నారు. ఎవరెవరైతే ప్రభులో తలదాచుకుంటున్నారో, ప్రభులో మరుగుపరుచుకొని ఉన్నారో వారందరినీ కాపాడడానికి, భద్రపరచడానికి, వారు అనుభవించే శ్రమల్లో, శోధనలో వారికి తోడ్పడడానికి దేవుడు తన దూతలను మనందరి చుట్టూ ఒక కంచెలాగా వేశాడు. సైతాను ఇది గుర్తిస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, యోబు గురించి మనము మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవుని దూతలతో పాటు సైతాను కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువు అడిగాడు కదా, నా యొక్క కుమారుడు, నా దాసుడు యోబుని చూసావా? ఎంతగా ఆయన ధర్మాత్ముడిగా, నీతిమంతుడుగా, పాపము చెయ్యని వ్యక్తుడిగా ఉన్నాడో అన్నప్పుడు సైతాను చెప్పిన మాట ఏంటి? యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబుకి చెందిన వాటన్నిటిని చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు కదా, మరి అతడు ఎందుకిక నిశ్చింతగా ఉండడు అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని దూతలు మనకు సపర్యలు చేయడము సైతాను కూడా గమనిస్తూ ఉంటుంది. దేవుని దూతల అవసరము ఈ లోకంలో అందరికీ అవసరమే. ప్రియులారా, యేసు ప్రభువుకే అవసరం పడిందంటే సాధారణ మనుషులమైన మనకి అవసరం పడదా? చూడండి, గెత్సెమనే తోటలో ఆ పాత్ర నుండి తాగడానికి ప్రభుకి చాలా కష్టమైనప్పుడు దాని నుండి ఆ పరిస్థితిని అంతా ఏమి జరగబోతుందో, ఎన్ని శ్రమలు ప్రభు అనుభవించబోతున్నారో, ఎలా నిష్ఠూరాలు అనుభవించబోతున్నారో, ఎలా తండ్రి నుంచి వేరుపడబోతున్నారో అదంతా యేసు ప్రభువుకి ముందే తెలుసు. ఒక దేవుడిగా ప్రభు అనుభవించబోయేది ముందే తెలుసు కాబట్టి ఆ శ్రమను, శోధను గుర్తు చేసుకున్నప్పుడు ఆయన రక్తము చెమటలాగా బయటకు వచ్చినప్పుడు ప్రియులారా, యేసు ప్రభునే దేవుడు వదిలేయలేదు కదా. పరలోకము నుండి దేవుని దూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు, ఆయనను ఓదార్చారు, ఆదుకున్నారు అని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, మరి మనందరి జీవితంలో ఇంకా ఆయన దూతలు ఎంత సిద్ధంగా ఉంటారో కదా. మనం ఆ ప్రభు యొక్క వాగ్దానములను నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు, వాటిని మనం విశ్వాసముతో ప్రకటించినప్పుడు, విశ్వాసముతో వాగ్దానం నోటి నుంచి బయటికి వచ్చిన వెంటనే దేవుని దూతలు మనకు తోడుగా ఉంటారు. అపోస్తలుడైన పేతురు విషయంలో కూడా ఎప్పుడైతే అభిషేకాన్ని పొందాడో, అభిషేకంతో నింపబడిన పేతురు దేవుని యొక్క వాక్యమును దేవాలయంలో బయట ఎక్కడెక్కడ అవకాశం దొరికిందో అక్కడెక్కడెల్లా బోధిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించలేని, జీర్ణించుకోలేని ప్రధాన అర్చకులు, సద్దుకయ్యులు వారిని ఈ చెరసాలలో వేసినప్పుడు యేసుప్రభు తన దూతలను పంపించి ఆ చెరసాల నుండి ఎవ్వరికి తెలియకుండా బయటికి తీసుకొని వచ్చారు. చూడండి, తీసుకొని వచ్చి మరలా మీరు దేవాలయంలోనికి వెళ్ళి అదే సత్య సందేశాన్ని బోధించండి అని వాళ్ళకు ధైర్యం ఇచ్చారు. ప్రియులారా, ఎప్పుడెప్పుడైతే దేవుని చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో తప్పకుండా శ్రమలను అనుభవిస్తాం. కానీ అలాంటి పరిస్థితులలో మనము ఒంటరిగా లేము, పరదేశులుగా లేము. ఈ లోక ప్రజలు భయపడి మనల్ని దూరంగా వదిలివేయవచ్చు, మనల్ని ఒంటరి చేయవచ్చు. కానీ
నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఆయన ఎప్పుడు తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి మనం ఏ పరిస్థితిలో ఉన్నా దాని నుంచి బయటికి తీసుకుని వచ్చి బాధ్యత ఆ ప్రభువే తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు సత్యము తెలియకుండా ఆ దేవుణ్ణి మనము పరీక్షించరాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమను అనుభవించినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఆ మార్గ మధ్యంలో దేవుణ్ణి వాళ్ళు పరీక్షకు గురి చేశారు. చూడండి, యేసు ప్రభువు శోధింపబడినప్పుడు పశువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. సైతాను దేవాలయం శిఖరం తీసుకొని పోయి ఇక్కడ నుంచి నువ్వు క్రిందికి దూపితే దేవుడు తన దూతలను పంపించి నిన్ను కాపాడుతాడు, నువ్వు ఆ పని చేయి, ఇక్కడి నుంచి దూకు అన్నప్పుడు చూడండి, సత్యము మనకి తెలిసి ఉండాలి. దేవుని దూతలు ఉన్నారు కదా, నేను ఏ అజ్ఞానపు పని చేసినా కూడా వాళ్ళు నన్ను కాపాడుతారు కదా అని సత్యము ప్రభుకు తెలుసు. కాబట్టి ఆ సైతాను మాటలకి తను తాను అప్పచెప్పుకోకుండా దేవుణ్ణి పరీక్షించరాదు అని చెప్తున్నాడు. పైనుంచి దూకితే నేను దూకకూడదు, దేవుడు నాకు కృపనిచ్చాడు, తెలివినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇది మంచిది కాదని నాకే తెలిసినప్పుడు ఆ పనిని నేను చెయ్యకుండా నేను ఆపడము ద్వారా చూడండి దేవుని యొక్క సత్యములో మనము నడిచిన వాళ్ళం అవుతాం. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు 91వ కీర్తనలోని వాగ్దానములన్నీ కూడా దేవుడు మన కొరకే సిద్ధం చేసి పెట్టి ఉన్నారు. కాబట్టి ఆ ప్రతి వాగ్దానం మనలో, మన కుటుంబ సభ్యులందరిలో మనం ఎవరెవరికి ప్రార్థన చేస్తున్నామో వారందరి జీవితాల్లో అవి రుజువు కావాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకు మొరపెట్టిన వారి ప్రార్థనను నేను ఆలకిస్తానన్నవయ్యా, నీకు స్తోత్రం. ఎవరెవరైతే ఆపద సమయంలో నిన్ను పిలుస్తారో నువ్వు వాళ్ళని రక్షిస్తానన్నవయ్యా, ఆపద నుండి కాపాడుతానన్న దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, దీర్ఘాయువుతో వాళ్ళని సంతృప్తిపరచదను అన్నావయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, నీవు మాకు తోడుగా ఉన్నట్లయితే, నీ కాపుదల మాకు తోడుగా ఉన్నట్లయితే ప్రభా, నీ చిత్తము చేయడానికి ఈరోజు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈరోజు నీ చిత్తం మేము చేస్తుండగా తండ్రి నాయనా, ఏ శోధన, ఏ వేదన, ఏ అపాయం మా దగ్గరికి వచ్చినా మేము సర్వశక్తిమంతుని రెక్కల నీడలో దాచుకొని భద్రంగా ఉన్నామని అన్ని పరిస్థితులలో కూడా మమ్మల్ని మేము ప్రోత్సహించుకుంటూ ప్రభా అయ్యా, నీలో అందరినీ బలపరచడానికి ఈరోజు మాకు నూతన అభిషేకాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎవరెవరైతే ఆ ప్రభువులో మరుగై ఉంటారో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమను తాము ప్రోత్సహించుకుంటారో, దీర్ఘాయువుతో ఆ ప్రభు వాళ్ళని సంతృప్తిపరుస్తారు. ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.